అప్పటికి నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల దాక్షాయిని చూపించిన డబ్బాసుకు నేను కూడా సహాయం చేశాను. ఇందుకు గాను మీరే శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీకు ఏం ద్రోహం చేశాను? ప్రేమించిన శంకర్తో మీ ఇద్దరికి పెళ్లి జరిపించాను. నన్ను నీ మనుషులతో కిడ్నాప్ చేయించినా క్షమించాను. నీ ఆడతనాన్ని ఎవడో నాశనం చేయాలని చూస్తే కాపాడాను. దానికి నువ్వు నాకు ఇచ్చిన బహుమానం నా కన్న కొడుకుని దూరం చేయడమా? నీకు మనసు లేదనుకున్నాను గాని అసలు నువ్వు మనిషివి కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరో చెప్పిన మాటల్ని సాక్ష్యంగా నమ్మి సీతక్క నన్ను అనుమానించింది. కొట్టి అవమానించింది. ఇక నేను బ్రతకడం అనవసరం. ఏమండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నన్ను నమ్మితే చాలండి. సీతక్క బిడ్డని నేను దూరం చేయలేదని మీరు అర్థం చేసుకుంటే చాలు. బబ్లుని మాత్రం బాగా చూసుకోండి. దాక్షాయిని, దాక్షాయిని, ఆగు దాక్షాయిని. దాక్షాయిని, నేను బతకనండి. నేను చచ్చిపోతాను. దాక్షాయిని, అమ్మా, దాక్షాయిని, అమ్మా, దాక్షాయిని, ఇంకెవరి కోసం బతకాలి? దాక్షాయిని, నేను చెప్పేది విని దాక్షాయిని. దాక్షాయిని, తలుపుది దాక్షాయిని. దాక్షాయిని, నేను పెట్రోల్ పోసుకొని నన్ను నేను కాల్చుకుంటే తప్ప నా మీద పడ్డ నింద చెరిగిపోదు. తలుపు తీయండి వదినా. దాక్షాయిని, వదినా, దాక్షాయిని, తలుపుది. దాక్షాయిని, వదినా ప్లీజ్. నేను బతకను. నేను చచ్చిపోతాను. నేను బతకను. నేను చచ్చిపోతాను. అమ్మా, దాక్షాయిని, అమ్మా, వదినా, అమ్మా, దాక్షాయిని, దాక్షాయిని, వద్దు దాక్షాయిని. నేను చెప్పేది విని దాక్షాయిని. దాక్షాయిని, వద్దు దాక్షాయిని. దాక్షాయిని, దాక్షాయిని, నేను బతకను. దాక్షాయిని, నేను చెప్పేది విని దాక్షాయిని. దాక్షాయిని, నేను నిన్ను నమ్ముతున్నాను దాక్షాయిని. ఆగు దాక్షాయిని, వద్దు దాక్షాయిని, వద్దు దాక్షాయిని. దాక్షాయిని, నన్ను ఇంత అవమానించాక అసలు నేను బతికుండలేను. సీతక్క కొడుకు తిరిగి రావాలని నేను వ్రతం చేస్తే నాకేమో ఈ ప్రతిఫలం దక్కింది. దాక్షాయిని, వదినా ప్లీజ్. దాక్షాయిని, వదినా మా నా మాట విని మాట దాక్షాయిని. వదినా, దాక్షాయిని, ఆగు దాక్షాయిని, ఆవేశపడకు. నువ్వేం చేయలేదని నేను నమ్ముతున్నాను దాక్షాయిని. ప్లీజ్ దాక్షాయిని, దాక్షాయిని, వద్దు దాక్షాయిని. తొందరగా ఎవరొకళ్ళు వచ్చి చావండ్రా. దాక్షాయిని, వదినా, అమ్మా, వద్దమ్మా.
వద్దమ్మా. దాక్షాయణి వదిన, దాక్షాయణి ఎందుకండి? ఎందుకు నన్ను కాపాడారు? ఏంటి దాక్షాయణి ఈ పిచ్చి పని? అమ్మా 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 బబ్లు, అమ్మా. ఏంటి వదినా ఇది? నీ కొడుకు నీకు దొరకాలని దాక్షాయణి ఆరాటపడుతుంటే ఎవరో చెప్పింది నమ్మి నువ్వు నా భార్యనే అనుమానిస్తున్నావా? నేను అన్నయ్య నీ మీద కోపంతో నీ బిడ్డను దూరం చేశాడంటే నువ్వు నమ్ముతావా? వదినా, నోటి మాట కాదు వదినా. దాక్షాయణి ఆ పాపం చేసిందా నా వీడియో కానీ మరో సాక్ష్యంగానే ఉంటే చూపించు. నువ్వు కాదు, నేనే నా భార్యని నరికి పోగులు పెడతాను. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దాక్షాయణిని వదిలేయండి, వెళ్ళండి. దాక్షాయిని చేసిన పాపానికి ప్రత్యక్ష సాక్షిని, క్రైమ్ పార్ట్నర్ని నేనే. నేను మాట్లాడకుండా దాక్షాయిని నా నోరు నొక్కేసింది. వెళ్ళండి. దాక్షాయణి ఊరుకో. దాక్షాయణి, నేను నిన్ను నమ్ముతున్నాను. దాక్షాయణి ఊరుకో, ఊరుకో దాక్షాయణి. కొట్టి అవమానించింది. ఇక నేను బ్రతకడం అనవసరం. ఏంటొదినా ఇది? నీ కొడుకు నీకు దొరకాలని దాక్షాయణి ఆరాటపడుతుంటే ఎవరో చెప్పింది నమ్మి నువ్వు నా భార్యనే అనుమానిస్తున్నావా? మిస్, తప్పకుండా మీ అబ్బాయి దొరుకుతాడు మిస్. సీత, పిల్లల మాట వేదవాక్ అంటారు. అదే నిజమవుతుంది. జరిగిందేదో జరిగింది సీత. ఎవరో చెప్పిన సాక్ష్యం కాబట్టి నువ్వు తనని తప్పు పట్టేసరికి దాక్షాయణి అలా రియాక్ట్ అయి ఉంటుంది. నిజంగా తను ఏదైనా చేసుంటే ఈ పాటికి బయటపడేది కదా. ఏంటండి మీరు మాట్లాడేది? ఎవరో మన కుటుంబానికి సంబంధం లేని మనిషి దాక్షాయినినే బిడ్డను మార్చిందని చెప్పడం వల్ల తనకి కలిగే ప్రయోజనం ఏంటి? నర్స్ పడిన పశ్చాత్తాపాన్ని నేను గ్రహించాను. మీ మరదలు నాటకం ఆడుతోంది, అది ముందు తెలుసుకోండి. అవును రామరాజు గారు, సీతా టీచర్ని మేము నమ్ముతున్నాం. ఆమె చెప్పేది నిజం. మేము మా టీచర్కి సపోర్ట్గా ఉంటాం. మీరు కూడా ఆవిడ్ని సపోర్ట్ చేసి బిడ్డ గురించి తెలుసుకోవాలి. మేము కూడా మీకు సాయంగా ఉంటాం. చూశారుగా, పసిపిల్లలు ఆలోచించినంతగా మీరు ఆలోచించలేకపోతున్నారు. లే సీత, ఖచ్చితంగా మన బిడ్డ విషయంలో నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. నువ్వు నన్ను నమ్ము. మిస్, ముందు నుంచి దాక్షాయిని మేడం మీద అనుమానంగా ఉంది. మీ అబ్బాయి ఎవరో తెలిసేమోనని నేను అడిగాను కూడా. ఆవిడ చెప్పలేదు. ఈ రోజు అదే మీరు బయట పెట్టారు.
మీరు బయట పెట్టిందే నిజం మిస్. అవును మిస్, దాక్షాయణి మేడం తన కొడుకుతో కలిసి చాలా పిచ్చి పనులు చేసింది. మిస్, మీరు దిగులు పెట్టుకోకండి. మీ కొడుకుని వెతకడంలో నేను గణేష్ హెల్ప్ చేస్తాం. ఆ మాట అన్నారు చాలు రాము. పదండి, మీకోసం అటుకులు ఉప్మా చేశాను, సున్నుండలు అరిసెలు కూడా చేశాను. పదండి, పెడతాను. బబ్లు, డాడీ వస్తున్నారు, నేను చెప్పింది చేయి, ఓకేనా? ఓకే మమ్మీ. దాక్షాయిని, బాధపడకు దాక్షాయిని. ఏం చేస్తాం చెప్పు, మన తలరాత అలా ఉంది. చేయని తప్పుకు నువ్వు నిందపడాల్సి వచ్చింది. నింద పడితే పడ్డానండి, కానీ తల్లి నుంచి బిడ్డని వేరు చేసేంత నీచానికి నేను ఒడిగట్టలేదని ప్రూవ్ అయితే చాలు. మమ్మీ, నీ ఫ్రెండ్ రేఖ ఆంటీ ఫోన్ చేస్తున్నారు. చెప్పు రేఖ, డల్గా ఉండక ఏం చేయమంటావే? మా ఆయన కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్కి మనీ లేదు, నగలు తాకట్టు పెట్టినా సరిపోయేలా లేవు. ఏంటి ఆ మాటలు? కల్లో కూడా అలాంటి ఆలోచనలు మా ఇంట్లో కుదరవు. నువ్వనేది నా భర్త విన్నా, మా బావగారు విన్నా చాలా బాధపడతారు. విడిపోవడాలు, వాటాలు తీసుకోవడాలు మా కుటుంబంలో సరదాకైనా అనడానికి వీల్లేదు. ఇంకొకసారి ఇలాంటి సలహాలు ఇచ్చేలా ఉంటే నాకు అసలు కాల్ చేయకు. బాయ్. ఏమైంది దాక్షాయిని? వాటాలు విడిపోవడాలు అంటున్నావేంటి? ఏం లేదండి, దాని బొంద అదేదో తెలియక నోటికొచ్చినట్టు వాగుతోంది. తను చెప్పింది వింటే నా మనసే చివుక్కుమంది. మీరస్సలు తట్టుకోలేరు. పర్లేదు దాక్షాయిని, చెప్పు. ఏమోనండి, అసలు అది చెప్పడానికి నాకు నోరు పెగలటం లేదు. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు. బావగారిని ఆస్తిలో వాటా అడగడం ఏంటండి బుద్ధి లేకుండా? అంతటితో ఆగిందా అంటే అది లేదు. అన్నచాటు తమ్ముళ్ళ మీ శ్రీవారు ఎంతకాలం మగ్గుతారు? మీకంటూ సరదాలు వద్దా? జీవితంలో ఎదగరా? ఇలానే ఉండిపోతారా అంటూ నిలదీస్తుందేంటండి? మీ ఫ్రెండ్ అన్న దాంట్లో తప్పే ఉంది. అయ్యో, మీరు కూడా ఏంటండి? అవును దాక్షాయిని, మనం మాత్రం ఇలా ఎంతకాలం అని ఉంటాం? ఇన్నాళ్ళు ఉన్నాం కదా, ఏం ఒరిగింది? నీ మీద నింద పడింది, నీ చెంప పగిలింది. నాకంటూ ఏ బిజినెస్ చేసుకోవద్దా? లెక్కలు తేలాల్సిందే, వాటాలు ఇవ్వాల్సిందే. ఆవేశపడకండి. వాటా అడిగితే బావగారు గొడవ చేస్తారేమో. ఎందుకు అనవసరమైన గొడవలు? ఇందులో గొడవ చేయడానికి ఏముంది దాక్షాయిని? మన వాటా మనకివ్వడం న్యాయమేగా. ఒక నిమిషం ఉండండి. ముందు ఈ డబ్బులు తీసుకువెళ్ళి బయటికి వెళ్ళి రిఫ్రెష్ అయ్యిరండి. అప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తే వాటా అడుగుదురు గాని. తీసుకోండి. సీతా టీచర్ కొడుకెవరో ఎలా తెలుస్తుంది రాము? దాక్షాయిని ఆంటీకి సీతా టీచర్ కొడుకెవరో ఖచ్చితంగా తెలుసురా. ఆమె బయటపడ్డం లేదు, మనమే ఎలాగోలా తెలుసుకోవాలి. ఎలా?
రే గణేష్, దాక్షాయిని ఆంటీతో సీత టీచర్ కొడుకు ఎవరో చెప్పడానికి నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంట్రా అది? సూపర్ రా రాము. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చేసి తొందరగా రా. అలాగే. ఓకేనా? ఓకేరా. రే గణేష్, స్టార్ట్ చేయరా. రే, అటుకుల ఉప్మా చాలా సూపర్ గా ఉంది కదరా. అవునరా. ఒక్క అటుకులు ఉప్మా ఏంటి, మన కోసం సున్నుండలు, సున్నుండలున్నాయా? అరిసెలు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ దాచుంచానని సీతా టీచర్ చెప్పారు కదరా. అటుకులు ఉప్మా తిన్నాక అవి కూడా తినాలి. పెద్దగా అరవకురా, అవన్నీ మన ఇద్దరికి మాత్రమే. సైలెంట్ గా వెళ్ళి తినాలి మనం. అరే రాము, సున్నుండలు చాక్లెట్లు అంటున్నారు కదా, అవి ఎక్కడున్నాయిరా? నాకు కూడా ఇస్తారా? నీకివ్వంరా, నువ్వు మా ఫ్రెండ్వి కాదు కదా. నువ్వు టింకు ఫ్రెండ్విగా. లేదురా, ఈ రోజు నుంచి టింకు గారితో ఫ్రెండ్షిప్ కట్ చెయ్యి. మన ముగ్గురమే ఫ్రెండ్స్, ఓకేనా? మేము నమ్మంరా. నిజం రా, ఒట్టు. అవన్నీ ఎక్కడున్నాయో చెప్పండి రా. ప్లీజ్ రా రాము, ప్లీజ్ రా. గణేష్ ప్లీజ్ రా. సరే, మనం ముగ్గురం కలిసి తింటాం, కానీ ఈ సంగతి ఎవరికి చెప్పకూడదు, సరేనా? సరేరా. సరే, పద వెళ్దాం. పదరా. రా బబ్లు, వెళ్దాం. ఆయ్, చాలా ఉన్నాయి. కావాలంటే ఇంకా ఇస్తాం. అవునా? ఉండు. డోర్ ఎందుకు వేసావు? చెప్పాను కదా బబ్లు, సీక్రెట్ గా తినాలని. అవును కదా, నేను తినచ్చా? కానీ ఉండు, నీళ్ళు తెస్తా. తినడానికి చాలా ఇస్తానని తీసుకొచ్చి 2 సున్నుండలు, ఒక జంతిక పెట్టారు, అంతేనా? బబ్లు, 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 బబ్లు. మా అమ్మ పిలుస్తుంది, నేను వెళ్తా. రే బబ్లు, ఆగిరా. నిజంగానే ఇస్తాం, కానీ మనం ఒక గేమ్ ఆడాలి, అప్పుడే ఇస్తా. ఏం గేము? సినిమాలో చూపించినట్టు కిడ్నాప్ గేమ్. నిజంగా తినడానికి చాలా ఇస్తారంటేనే కిడ్నాప్ అయ్యావుగా.
కాళ్ళు చేతులు కట్టేసుకో. సరే